నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కవిత. ఈరోజు రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్. అదే అండి, పెసరపప్పు ఇడ్లీ. మనం రెగ్యులర్గా ఎప్పుడు రవ్వతో ఇడ్లీ చేస్తాం కదా, పిల్లలకు బోర్ కొట్టినప్పుడు. సో ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేస్తే ఎంతో టేస్టీ, ఎంతో బలము. దీంట్లో ఎలాంటి రవ్వ యూజ్ చేయలేదు. దీంట్లో ఓన్లీ పెసరపప్పు, మినప్పప్పు, సగ్గుబియ్యము, ఈ మూడింటితోనే ఇడ్లీ చాలా టేస్టీగా చేయబోతున్నాను. సో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు పలుకులండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. నేనైతే పొట్టు విన్నాయి కాబట్టి పొట్టువి తీసుకున్నాను. అదే గ్లాస్తో అర గ్లాసు మినపగుండ్లండి, పావు గ్లాసు సగ్గుబియ్యం. ఈ మూడింటిని వేరువేరు బౌల్లో అయితే నానబెట్టేసుకోవాలి. 1-2 సార్లు, షాప్లో తెచ్చుకున్నవి కాబట్టి 1-2 సార్లు శుభ్రంగా కడిగేద్దాం. నేనైతే గాలిస్తాను కూడా. మీరు కూడా ఏ చిన్న రాయినే మనం తినలేం కాబట్టి నీట్గా గాలి చేసుకొని నానబెట్టేసుకోండి. మినిమం 6 అవర్స్ నానితే చాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చండి. ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి ఇవి ఇడ్లీలు. స్పాంజ్ ఇడ్లీలని కూడా అంటారు దీనిలను. ఇప్పుడైతే 6 అవర్స్ కంప్లీట్ అయింది కాబట్టి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఒక్కొక్కటి సపరేట్గానే చేసేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అంతటిని ఒక బౌల్లోకి అయితే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అదే బౌల్లో మళ్ళా మినపప్పు వేసుకొని ఒకసారి సగ్గుబియ్యం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా కలుపుకొని, దాంట్లో పొంగితే ఎక్కువ అవుతుందని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను పిండిని. మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ అయింది. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. చూడండి, ఇప్పుడు మళ్ళా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మనము ఇడ్లీ వేసుకునే ముందు తగినంత సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ బాగా ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో, ఇడ్లీ కుక్కర్లో అయితే నీళ్లు పెట్టేసుకుందాం. ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేద్దాం. వేడి అయ్యేలోగా వాటరు, నేను ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా అరటాకులు వేసి దానిపైన ఆయిల్ వేసేసుకొని మాకు ఎంత అవసరమో పిండి అంతే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ట్యాప్ చేసేసి ఆ ఇడ్లీ కుక్కర్లో వాటర్ అయితే హీట్ అయ్యాయి కదా, అప్పుడు ఈ పాత్రను దాంట్లో పెట్టేసి మరి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే టైం తీసుకుందండి. చూడండి బాగా వచ్చేసింది. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు, మినపప్పు, సగ్గుబియ్యంతో అయితే స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా అడిగి మరీ తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.